ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు సూర్య ఎలక్ట్రానిక్స్, గంగానమ్మ గుడి ప్రక్కన, జంగారెడ్డి గూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నాటి వార్తలోని ముఖ్యాంశాలు. పలు విద్యా సంస్థల్లో శనివారం ఘనంగా జరిగిన బాలల దినోత్సవ వేడుకలు. జంగారెడ్డిగూడెం లక్కవరం గ్రంథాలయాల్లో ప్రారంభమైన గ్రంథాలయ వారోత్సవాలు. జంగారెడ్డిగూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యవర్గ సమావేశం. ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చ. పెరుగుతున్న కొత్త తెలుగు ఛానల్స్, సెటప్ బాక్సులు ఉన్నవారికి సౌలభ్యం ఉంటుందన్న సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్. నాగుల చవితి హిందువులు భక్తి శ్రద్ధలతో ఆచరించే పండుగ. ఈ నాగుల చవితికి మహిళలు పెద్ద సంఖ్యలో నాగేంద్రునికి పాలు పోసి పూజలు చేస్తారు. పాము పుట్టల వద్ద నిర్వహించే ఈ పూజా కార్యక్రమానికి చాలా మంది కుటుంబ సభ్యులతో హాజరవుతూ ఉంటారు. అయితే జంగారెడ్డిగూడెం జేపీ సెంటర్లోని బి శ్రీను ఇంట్లో ఏర్పడిన 100 కలుగులతో కూడిన పాముల పుట్ట ఈ సందర్భంగా విశేష పూజలు అందుకుంటూ ఉంటుంది. ఈ నాగుల చవితి సందర్భంగా భక్తులు ఈ పుట్టలో పాలు పోసి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ సందర్భంగా గృహ యజమాని బి శ్రీను భక్తులందరికీ స్వాగతం పలుకుతున్నాడు. ఆదివారం జరగబోయే నాగుల చవితి సందర్భంగా భక్తులందరూ తమ గృహంలోని 100 కలుగుల పుట్టలో పాలు పోసి తరించాలని ఆహ్వానిస్తున్నారు. జంగారెడ్డిగూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యవర్గ సమావేశం 7వ వార్డులోని అట్లూరి రామ్మోహన్ రావు షాపింగ్ కాంప్లెక్స్ నందు టీడీపీ అధ్యక్షుడు షేక్ ముస్తాఫా అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి పట్టణానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్న ఇసుక సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందని పలువురు నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ రేషన్ విధానం ద్వారా వేలిముద్రలు పడక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఈ రేషన్ విధానాన్ని కూడా సరైన రీతిలో నిర్వహించాలని తీర్మానించారు. భర్తీ కాకుండా ఉన్న నామినేటెడ్ పదవులను కష్టపడ్డ కార్యకర్తలతో భర్తీ చేయాలని ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు ఏకాగ్రీవంగా తీర్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు, జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు పెనుమర్తి రామకుమార్, నంబూరి రామచంద్రరాజు, చిట్రోజు తాతాజీ, అట్లూరి రామ్మోహన్ రావు, సిహెచ్ రామలింగేశ్వరరావు, కోలా కామేశ్వరి, మద్దిపాటి నాగేశ్వరరావు, గుమ్మడి హరికృష్ణ ప్రసాద్, వందనపు హరికృష్ణ, దొడ్డి రమణ, బొబ్బర రాజపాల్ కుమార్, తూటికొండ దుర్గారావు, మందపల్లి లక్ష్మయ్య, పిడి శేఖర్, తూటికొండ రాము, షేక్ యాకూబ్, రాజాన్ సత్యనారాయణ, చెరుకూరి శ్రీధర్, షేక్ నజీర్, మన్యం దుర్గారావు, కోలా శ్రీను, కోలాంటి నాగేశ్వరరావు, కొండేటి నాగు, పీతాని సురేష్, ఓదర నాగేశ్వరరావు, ఈర్ని సూరిబాబు, షేక్ యాకూబ్, టీడీపీ కౌన్సిలర్లు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ విద్యా సంస్థలో బాలల దినోత్సవ వేడుకలు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవం నిర్వహించారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు పలువురు మాట్లాడుతూ నెహ్రూ జీవిత విశేషాలను, బాలల దినోత్సవ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ పి సతీష్ చంద్, ప్రిన్సిపల్ వి ప్రసన్నలక్ష్మి, డైరెక్టర్స్ వి శ్రీనివాస్, పి లక్ష్మీ ప్రసన్న, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా జంగారెడ్డిగూడెం ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చిన్నారులు రకరకాల వేషధారణలతో సందడి చేశారు. గత వారం రోజులుగా పాఠశాలలో ఈ చిల్డ్రన్ ఫెస్ట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రకరకాల ఆటల పోటీలు, క్విజ్, వక్తృత్వం, వ్యాసరచన, స్పెల్ బీ, పాటలు, డ్రాయింగ్, చదరంగం వంటి ఎన్నో పోటీలను ఈ ఫెస్ట్ లో నిర్వహించారు. బాలల దినోత్సవం సందర్భంగా శనివారం విచిత్ర వేషధారణ పోటీలు నిర్వహించారు. రుద్రమదేవి, నెహ్రూ, మదర్ తెరిసా, అబ్దుల్ కలాం, భారతమాత, రైతు, గోపికమ్మ, సోదెమ్మ, మోడర్న్ యువతులు, ట్రెడిషనల్ గర్ల్స్, సాంప్రదాయ వస్త్ర వేషధారణలు, ఇలా విభిన్నమైన వేషధారణలతో చిన్నారులు అందరినీ అలరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రిన్సిపల్ సరోజారెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులతో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. చిన్నారులు చేసిన నృత్యాలు చూపర్లను విశేషంగా ఆకట్టుకున్నాయి. రకరకాల బొమ్మలతో ఏర్పరిచిన బొమ్మల కొలువు అందరికీ కనువిందు చేసింది. ఈ కార్యక్రమం ఆద్యంతం చిన్నారుల కేరింపులతో ఆనందోత్సాహం మధ్య నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, యాజమాన్యం, ఉపాధ్యాయులు, చిన్నారులు పాల్గొన్నారు. On the occasion of the birth anniversary of Pandit Jawaharlal Nehru, today in Pratibha Public School we are celebrating Children's Day. Over the last 1 week we have conducted several competitions as part of the Children's Festival.
we have conducted painting, elocution, essay writing, debate competitions, athletics, cricket competitions, and today on November 14th we are conducting fancy dress competitions and also some dance competitions. The children have enjoyed thoroughly well over the last 1 week, and they're going to enjoy a lot today also. So we hope this will make school a very wonderful experience for them. So on behalf of the teaching staff, management and students of Pratibha Public School, I wish all the children in Jangareddygudem a very happy Children's Day. జంగారెడ్డిగూడెం త్రివేణి విద్యా సంస్థల ప్రాంగణంలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు చేసిన నృత్యాలు చూపర్లను అలరించాయి. ఈ కార్యక్రమంలో త్రివేణి విద్యా సంస్థల ప్రిన్సిపాల్ మరియు అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ హెచ్పిఆర్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తనదైన నైపుణ్యాన్ని కలిగి ఉంటాడని, ఆ నైపుణ్యాన్ని గుర్తించి ఆ దిశగా అడుగులు వేసినట్లయితే ఆ విద్యార్థి జీవితంలో ఉన్నతమైన స్థాయికి చేరుకుంటాడని అన్నారు. అలాగే నెహ్రూ జీవిత విశేషాలను ఆయన విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాలలోని ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. నెహ్రూ గారి బర్త్డే మీ చిల్డ్రన్స్ డేగా భారతదేశం అంతా కూడా పాటించేటువంటి ఒక శుభ దినం. అనేక మనం ఫంక్షన్స్ చేసుకుంటూ ఉంటాం. దీనికి ప్రత్యేకత చాలా స్పష్టంగా ఉన్నటువంటి కార్యక్రమం. భారతదేశ మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి నెహ్రూ గారు పార్టీలు ఇతర అంశాలు మనం పరిగణలోకి తీసుకోవడం లేదు. ఆయన యొక్క చెప్పినటువంటి మెసేజ్ని లేదా చెప్పకుండా మాటల ద్వారానో లేదా ఎక్స్ప్రెషన్స్ ద్వారానో చేతల ద్వారానో చెప్పినటువంటి మహా వ్యక్తి, ఒక వ్యక్తి ఇచ్చినటువంటి అలాంటి చిన్న మాటలు చేతలైనప్పటికీ మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు చాలా ఉంటాయి. జంగారెడ్డిలోని శ్రీ రామచంద్ర విద్యా సంస్థల్లో బాలల దినోత్సవ వేడుకలు శనివారం అంబరాందంటే. ఈ సందర్భంగా జరిగిన వేడుకలకు ఆ సంస్థల చైర్మన్ బివి కృష్ణారావు అధ్యక్షత వహించగా ఎస్బీహెచ్ మేనేజర్ సీతారామన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీతారామన్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని, బాలలకు ఆనందకరమైన వాతావరణంలో అభ్యసన జరగాలని, రామచంద్ర విద్యా సంస్థల్లో బాలలంతా ఉత్సాహంగా ఆనందంగా ఉన్నారని, అటువంటి వాతావరణం ఏర్పాటు చేసిన యాజమాన్యాన్ని అభినందించారు. ఈ సందర్భంగా వివిధ పోటీల్లో గెలుపొందిన చిన్నారులకు బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో హై స్కూల్ ఇన్ఛార్జి సూర్యకుమారి, ప్రైమరీ స్కూల్ ఇన్ఛార్జి రాధిక, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బాలల దినోత్సవ సందర్భంగా స్టూడెంట్స్ అందరికీ నా శుభాకాంక్షలు. ఈరోజు నవంబర్ 14th గత సంవత్సరం కూడా ఇంటర్మీడియట్ డిగ్రీ స్టూడెంట్స్కి అయితే ఫేర్వెల్ పార్టీ అని, ఫ్రెషర్స్ పార్టీ అని జరుపుకోవడం జరుగుతుంది. అంతకంటే ఘనంగా ఈ ఇనిషియేషన్లో చిన్నపిల్లలు కూడా మంచి కార్యక్రమం జరిపించాలని మంచి పోటీలు నిర్వహించి పిల్లల్లో ఉత్తేజాన్ని పెంపొందించి మంచి కార్యక్రమాలు, మంచి ఆటలు, పాటలు, ఎస్ఐ రైటింగ్, డిబేట్, మొత్తం కార్యక్రమాలన్నిటి కూడా సుమారు పోటీలు ఏర్పాటు చేసి సుమారు 300 మందికి గిఫ్ట్స్ ఏర్పాటు చేసి, అలాగే ఎవరైతే ఈ పోటీలో విజేతలైన స్టూడెంట్స్ అందరికి కూడా సుమారు సర్టిఫికేట్స్ ఇన్స్టిట్యూషన్ తరఫున, అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ వారి అలాగే రామచంద్ర మేనేజ్మెంట్ వారు కలిసి ఈరోజు పిల్లలందరికీ కూడా ఈ పోటీల్లో విజేతలైన వారికి గిఫ్ట్లు, సర్టిఫికేట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జంగారెడ్డి 5వ వార్డు ప్రభుత్వ పాఠశాలలో శనివారం బాలల దినోత్సవం సందర్భంగా మెగా ఫ్యామిలీ అభిమానులు విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు. పిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి జెట్టి గురునాథరావు ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా మెగా ఫ్యామిలీ అభిమానుల తరపున న్యాయవాది అచ్యుత శ్రీనివాసరావు మాట్లాడుతూ బాల్యం చాలా విలువైందని, ప్రతి ఒక్కరూ తమ పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దాలని, బాల కార్మిక వ్యవస్థను ప్రోత్సహించవద్దని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మెగా ఫ్యామిలీ యువత సభ్యులు వలవల తాతాజీ, వసంతాటి మంగరాజు, పల్లపూతు రమణ, కొత్తపల్లి సురేష్, కె నాగేశ్వరరావు, పద్మాకర్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి స్వర్గీయ జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదినం మరియు ఈ రోజున దేశవ్యాప్తంగా బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని మా పెద్దలైనటువంటి శ్రీ జట్టి గురునాథరావు గారు కోరిక మేరకు ఈ రోజున స్కూల్స్లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా మిఠాయిలు పంపిణీ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈ రోజున భారతదేశ భవిష్యత్తు అంతా కూడా ఈ బాలల మీద ఆధారపడి ఉంది. ఈ రోజున మనం చూస్తున్నాం, ప్రపంచవ్యాప్తం అంతా కూడా భారతదేశం మీద చూస్తుంది. కారణం ఏంటంటే యువత కానీ రాబోయే సంవత్సరాల్లో పూర్తి స్థాయి నైపుణ్యం కలిగినటువంటి యువకులు కలిగినటువంటి దేశం భారతదేశంగా అవతరించిపోతుంది. విద్యావకాశాలు ఈ రోజున మెరుగుపడమే కాకుండా ప్రతి ఒక్క కుటుంబం నుంచి కూడా చదువుకున్నటువంటి వాళ్ళు ఈరోజు దేశానికే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రతి భారతీయుడు కూడా కష్టపడి వారి సేవలు అనేటువంటి అందించడం జరుగుతుంది. అంచేత మన దేశంలో
ఇంకా చదువు రానటువంటి వాళ్ళు, ఇంకా చదువుకు దూరమైనటువంటి ఎంతోమంది బాలలు ఉన్నారు. బాల కార్మిక వ్యవస్థ ఉంది. ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా ఆలోచించి తమ పిల్లల్ని మినిమం ఎడ్యుకేషన్ అన్నా సరే వాళ్ళకి ఇప్పించగలిగినట్లయితే వాళ్ళ జీవితం అనేటువంటిది బంగారమయం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ప్రతి తల్లి ఆలోచించాల్సింది. మాకంటే మా పిల్లలు గొప్పవాళ్ళు అవ్వాలనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరిలో వచ్చిన రోజునే నిజమైనటువంటి స్వర్ణయుతమైనటువంటి భారతదేశాన్ని మనం పొందగలం. జంగారెడ్డిలోని బడ్సన్ బ్లాజమ్స్ పాఠశాలలో బాల దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కార్యక్రమంలో చిన్నారులు వివిధ వేషధారణలతో అలరించారు. అదేవిధంగా చిన్నారులు చేసిన సాంస్కృతిక నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి మాజీ ఎంఈఓ చేవ రమేష్ బాబు, మల్లాతి పర్వతివర్ధిని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బడ్సన్ బ్లాజమ్స్ విద్యార్థులపై చూపుతున్న శ్రద్ధకు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ పి వరలక్ష్మి మాట్లాడుతూ చిన్నారుల్లో ఎన్నో విశేషమైన ప్రతిభలు దాగి ఉన్నాయని, వాటిని వెలికి తీసేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు. బాలల దినోత్సవ ప్రత్యేకతను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. ఉత్సాహంగా ఉంది. సో ఇక్కడ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అనేది ఏర్పాటు చేశాము. దాంట్లో ఎవ్రీ పేరెంట్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళలో ఉన్న టాలెంట్, ఆ క్రియేటివిటీని ఇక్కడ స్టేజ్ మీద ప్రదర్శించారు. సో ఇవన్నీ చేయడానికి సహకరించిన టీచర్స్కి, తర్వాత పేరెంట్స్కి అందరికీ కృతజ్ఞతలు తెలుపు. జంగారెడ్డి మండలం టెక్నవారగూడెం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల నందు బాలల దినోత్సవ కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ స్థాయి మరియు మండల స్థాయిలో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందించారు. ఈ సందర్భంగా వక్తృత్వ పోటీల్లో గెలుపొందిన పేరుపోయిన పవన్ కుమార్, వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన పోతన పద్మావతికి మండల విద్యాశాఖ అధికారి డి సుబ్బారావు చేతుల మీదుగా బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. బోడాల ప్రైమరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు 126వ పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలు మరియు చిల్డ్రన్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ పి నాగభూషణం నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కరస్పాండెంట్ మరియు ప్రిన్సిపల్ పి వినూత్న ఈ వేడుకను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులకు బాలల దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థుల విచిత్ర వేషధారణలతో అలరించారు. ఈ వేడుకల్లో పి రామ్మోహన్ మరియు జోర్డాన్ ప్రైమరీ స్కూల్ సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకున్నాం. చూస్తున్నామండి సిటీ న్యూస్. ట్రాయ్ నిబంధనలు మరియు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి వినియోగదారుడు సెటాప్ బాక్స్ తప్పనిసరిగా బిగించుకోవాల్సి ఉంటుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం నేపథ్యంలో మీ కేబుల్ నెట్వర్క్ డిజిటల్ కాబడి 6 నెలలు పూర్తయి వినియోగదారులకు మంచి వినోదాన్ని ఇంకా క్వాలిటీతో ప్రసారాలు జరుగుతున్నవి. అన్లాగ్ లో ప్రసారాలు నిలిచిపోయే సమయం దగ్గరవుతున్న తరుణంలో వినియోగదారులందరూ మీ యొక్క కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించి డిజిటల్ బాక్సులు అమర్చుకోవాల్సిందిగా కోరుచున్నాం. అన్లాగ్ లో ప్రసారమయ్యే ముఖ్యమైన ఛానల్స్ జెమినీ మూవీస్, మా టీవీ, జీ తెలుగు, స్పోర్ట్స్, డిస్కవరీ మొదలగు ముఖ్యమైన ఛానల్స్ డిజిటల్ లోకి మారి అన్లాగ్ లో నిలిచిపోవును. కావున వినియోగదారులందరూ త్వరపడి మీ యొక్క ఆపరేటర్ ను సంప్రదించి డిజిటల్ సెటప్ బాక్స్ ను అమర్చుకొని 300కు పైగా ఛానల్స్ హెచ్డి క్వాలిటీ, ఎంపెక్ 4 టెక్నాలజీ, స్టీరియోఫోనిక్ సౌండ్ తో వీక్షించగలరు. బాక్సులు ఆర్డర్ పెట్టిన 15 రోజులకు కానీ రావు. కావున ప్రసారాలు ఆగిపోయిన తర్వాత ఆపరేటర్ ను ఇబ్బంది పెట్టినా ప్రయోజనం లేదు. కావున వినియోగదారులందరూ త్వరపడగలరు. సూర్య ఎలక్ట్రానిక్స్ వారి విజయదశమి శుభాకాంక్షలు. విజయదశమి సందర్భంగా మీ సూర్య ఎలక్ట్రానిక్స్ లో అన్ని ప్రముఖ కంపెనీల టీవీలు, ఎల్సీడీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, ఏసీలు మరియు కుక్కర్లు, మిక్సీలు, గ్రైండర్స్ కొనుగోలుపై గొప్ప తగ్గింపు ధరలు కలవు. అంతేకాకుండా ప్రతి కొనుగోలుపై కంపెనీ ఆఫర్లతో పాటు మీ సూర్య ఎలక్ట్రానిక్స్ వారి ఆకర్షణీయమైన బహుమతులు కలవు. ఇంతేకాకుండా వివిధ రకాల ఆఫర్స్ తో మీకు స్వాగతం పలుకుతోంది మీ సూర్య ఎలక్ట్రానిక్స్. త్వరపడండి. సూర్య ఎలక్ట్రానిక్స్, గంగానమ్మ గుడి ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821 224390 226646. శెట్టి జ్యువెలర్స్ ఏసీ, గోల్డ్, డైమండ్ అండ్ సిల్వర్. ప్రథమంగా డైమండ్ జ్యువెలరీ సేల్స్ స్టార్ట్ చేసి ఉన్నాము. ఇప్పుడు మా దగ్గర బ్లాక్ డైమండ్స్, డైమండ్ రింగ్స్, డైమండ్ లాకెట్స్, డైమండ్ కమ్మలు, బేబీస్ డైమండ్ కుట్టుకాడలు కలెక్షన్స్ లభించును. టాప్ క్వాలిటీ VVS గ్రేడ్ మాత్రమే అమ్మబడును. ప్రకృతి సిద్ధమైన నాణ్యమైన జాతిరాళ్లు ల్యాబ్ టెస్టింగ్ చేసినవి లభించును. బేబీ టాప్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ లభించును. అన్ని రకాల వెండి కాళ్ల పట్టీలు లభించును. 92% ఇంటర్నేషనల్ క్వాలిటీ శెట్టిలో మాత్రమే. ప్రతి ఆభరణంపై 916 ముద్ర ఉంటుంది. మీ పాత బంగారానికి నిజమైన ధరను పొందండి. ఎక్కువ క్వాలిటీ, ఎక్కువ మోడల్స్ శెట్టిలో మాత్రమే. అడ్రస్ శెట్టి జ్యువెలర్స్ ఏసీ,
BIS హాల్మార్క్, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఈ జంగారెడ్డిగూడెం పట్టణంలో ఈ అభివృద్ధికి ప్రధాన పాత్ర ఎవరై ఉంటారు? ఈ అభివృద్ధికి ప్రధాన పాత్ర దాదాపుగా ఈ జంగారెడ్డిగూడెం పట్టణం ఏ ప్రభుత్వ హయాంలో, అంటే ఏ పార్టీ పరిపాలించిన వాటి ఫలానా టైంలో ఇది గణనీయంగా అభివృద్ధి చెందిందని మనం ఏమైనా చెప్పగలంటారు? నేను చెప్పగలను. చెప్పండి. లేదా డైరెక్ట్గా పెద్ద అయిన తర్వాత ఎవరి ప్రమేయంతో మీరు అసలు రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారంటే? రాజకీయం గురించి చెప్పాలంటే నేను అంటే సిద్ధాంతపరంగా కాంగ్రెస్ పార్టీతో విభేదించి వచ్చారు జగన్ గారు వైఎస్ఆర్సీపీలో. అలా మీకు మనసు నొప్పించిన సంఘటనలు ఏం జరిగాయంటే? నాకు మనసు నొప్పించిన సంఘటన అంటే అప్పుడు ఈ రెండు ప్రధాన పార్టీలు చాలా సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఉన్న పార్టీలు ఇవేమీ ఆలోచించకుండానే ప్రజలకు హామీ ఇచ్చేసారంటారు వాళ్ళు. అంటే ఇంకా ఆయన ఎవరి మాట వినంటారు అసలు? సుబ్బారెడ్డి గారు ఉన్నాడు. సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకులు మాజీ సర్పంచ్ తల్లాడి సత్తిపండు బాహాటంగా తన మనోభావాలను పంచుకున్న అంతరంగాలు ఈ ఆదివారం రాత్రి 8:30 మీ సిటీ కేబుల్లో. డోంట్ మిస్ ఇట్. అంతరంగాలు అంతే ఎరగని ఆలోచనల సాగరాలు. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం సిటీ కేబుల్ డిజిటలైజేషన్ అయిన తర్వాత వినియోగదారులకు సెటప్ బాక్సుల సందడి మొదలైంది. పిక్చర్, సౌండ్ క్వాలిటీ బాగుండడంతో వినియోగదారులందరూ హెచ్డీ బాక్సులపై ఆసక్తి చూపుతున్నారు. ఒకనొక సందర్భంలో వినియోగదారుల డిమాండ్కు సరిపడా హెచ్డీ బాక్సులను అందించడం కూడా ఇబ్బందికరంగా మారింది. అయితే ఇదే క్రమంలో తెలుగు ఛానల్స్ కూడా త్వరలో హెచ్డీ ఛానల్స్ గా మారనుండడంతో హెచ్డీ బాక్సులపై ప్రజలకు ఆసక్తి పెరిగింది. ఈటీవీ కొత్తగా ప్రవేశపెట్టిన ఈటీవీ ప్లస్, ఈటీవీ సినిమా, ఈటీవీ హెల్త్, ఈటీవీ అభిరుచి ఛానల్స్ ను హెచ్డీ బాక్స్ లో ప్రసారం చేస్తున్నట్లు సిటీ కేబుల్ ఎండీ పాలకుర్తి శ్రీనివాస్ శనివారం తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సెటప్ బాక్సులను అందరూ వినియోగించుకోవాలని, డిసెంబర్ 31 వరకు సమయం ఉన్నప్పటికీ అందరూ ఒకేసారి డిమాండ్ చేసినప్పటికీ బాక్సులు అందుబాటులో లేకపోవడం, మ్యాన్ పవర్ తక్కువైన దృష్ట్యానో ఆలస్యం నెలకొని వచ్చిందని, కాబట్టి వినియోగదారులు వెంటనే సెటప్ బాక్సులు ఏర్పాటు చేయించుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ సందర్భంగా పలు విషయాలను ఆయన సిటీ న్యూస్ తో పంచుకున్నారు. సిటీ కేబుల్ ప్రేక్షకులు నమస్సుమాంజలి. జంగారెడ్డి పట్టణంలో ఉన్న ప్రతి వినియోగదారులు కూడా తప్పనిసరి సెటప్ బాక్స్ వేసుకున్న సమయం ఆసన్నమైంది. ఇప్పటికే మా ఆపరేటర్లు గత 5 నెలల నుంచి సెటప్ బాక్స్ వాడాలని చెప్పి మా స్క్రోలింగ్స్ ద్వారా కానీ మా ఆపరేటర్ ఇంటింటికి వచ్చి మీకు చెప్పడం జరిగింది. ఎంతో దూరం లేదు, డిసెంబర్ 31 అంటే. కొంతమంది అంటారు డిసెంబర్ 31 వరకు టైం ఉన్నది కదా, మేము డిసెంబర్ నెలలో బాక్స్ అమర్చుకోవచ్చు అని అనుకోవచ్చు. మీరు కొన్ని వేల మంది జంగారెడ్డిలో వినియోగదారులకు ఉన్నారు. మీరందరూ ఆ రోజు వరకు ఆగి చూద్దామంటే మాకున్న స్టాఫ్ ఒకేసారి అందరూ బాక్సులు అడిగితే కనీసం ఒక కన్జ్యూమర్కి యాక్టివేషన్ చేయడం ద్వారా కానీ టెక్నికల్ బాక్స్ మీ ఇంట్లో ఫిక్స్ చేసి మీకు ఆ సూచనలు తెలియడానికి కనీసం కస్టమర్కి 1 గంట పడుతుంది. అలా రోజుకి ఎంతమందికి వేయగలరు బాక్సులు? అలాగే ఈ బాక్సులు కూడా ఇన్ని వేల మందికి మేము ఇక్కడ స్టాక్ పెట్టుకోవడానికి జరగదు కాబట్టి మేము పైనుంచి కూడా 1000 అలా బాక్సులు తెప్పించుకుంటూ మళ్ళీ మీరందరూ ఇచ్చిన దాంతో రొటేషన్ చేయడం, ఇలాంటి టెక్నికల్గా మళ్ళీ లైన్లు బాగు చేసుకోవడం, మాకు లైన్లు అనేక పెట్టుబడి ఎక్కుతున్నాయి కాబట్టి ఈ టైం చాలదు. ఇప్పటికే చాలామంది కన్జ్యూమర్స్ 50% వరకు బాక్సులు ప్లేస్మెంట్ చేసుకున్నారు. ఆయన ఇంకా 50% జనం తీసుకున్న ధోరణిలో ఉన్నారు. ఇప్పటికే మీరు చాలా మిస్ అవుతున్నారు కూడా. ఎలాగంటే ఇప్పుడు ఈ వీసీవీ డిజిటల్ అంటే జంగారెడ్డి డిజిటల్ నెట్వర్క్ ద్వారా మీకు ఇప్పటికి సుమారు 200 ఛానల్స్, అందులో 16 హెచ్డీ ఛానల్స్ వస్తున్నాయి. అందులో మన తెలుగు ఛానల్ వీసీవీ డిజిటల్ అనేది ఎటువంటి యాడ్లు లేకుండా పూర్తి హెచ్డీ క్వాలిటీతో రావడం మీరు చూసిన వాళ్ళు గమనిస్తున్నారు. చూడని వాళ్ళు పక్కన వాళ్ళ ఛానల్ చూస్తే మీకు తెలుస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న ఉత్తర్వు ప్రకారం తప్పనిసరిగా మీరు బాక్స్ తీసుకోవాలి కాబట్టి తప్పనిసరిగా ముందు వస్తే సరిపోతుంది. లేకపోతే మీకు కనీసం 15 రోజులు మీరు ప్రసారాలు ఆగిపోయే వరకు వేచి చూస్తే మీరు బాక్స్ కావాలని పేమెంట్ కట్టిన తర్వాత కూడా కనీసం 15 రోజులు పట్టే పరిస్థితి వస్తుంది. అఫ్కోర్స్ 15 రోజుల వరకు మేము ఎందుకు ఆగడం అని వేరే నెట్వర్క్లకు వెళ్ళి మీరు డిష్లు బిగించుకుంటే ప్రతి నెట్వర్క్ ద్వారా అనేక ఇబ్బందులు ఉన్నాయి. మొదటి కారణం టెక్నికల్గా అవగాహన లేకపోవడం. రెండోది త్వరితగతిన ఛానల్స్ కంపేరింగ్ చేసుకున్నప్పుడు మిగతా నెట్వర్క్ మాకు చాలా ఛానల్స్ తేడా ఉంటుంది. అలాగే రేటు విషయంలో కూడా చాలా తేడా వస్తుంది. ఎందుకంటే ఏదైనా ఒక వస్తువుని తీసుకునేటప్పుడు దానికి స్టాండర్డ్ తెలుసుకొని మనం కొంటాం. అలాగే రేటు విషయంలో కానీ తీసుకుంటాం. అలాగే ఇప్పటికే మా గ్రామాల్లో ఉన్న పల్లెటూరు ఆపరేటర్లు ఎవరు ఎంతో కాలం నుంచి
మిమ్మల్ని నమ్ముకొని వాళ్ళు బ్రతుకు జీవనం సాగిస్తున్నారు. ఏవో కొత్త నెట్వర్క్లు వచ్చినాయి కదా అని ఆ నెట్వర్క్లు వచ్చినాయి కదా అని మీరు వీళ్ళని కాదని వాళ్ళు తీసుకుంటే ఇప్పటికీ మీ ఇంట్లో మీ కుటుంబాలతో కలిసిపోయి దాదాపు 20 సంవత్సరాలు కావచ్చింది. అటువంటి వ్యక్తితో మీరు కలిసి పనిచేయడం, మీతో వాళ్ళు కలిసిపోయిన ఒక బంధుప్రీతి అనేది ఏర్పడింది. అటువంటి వ్యక్తికి ఈ రోజున మీ సపోర్ట్ ఎంతైనా అవసరం ఉన్నది. వాళ్ళు మీ అందరి మధ్య కుటుంబ వ్యక్తిలా కలిసిపోయి తిరుగుతున్నారు. వాళ్ళకి మీ అండదండలతో ఈ సెటాప్ బాక్స్లను అమర్చుకోండి. గ్రామాలలో మీకు ఇప్పటికే చాలా ఛానల్స్ని మిస్ అయ్యారు. గతంలో 90 ఛానల్స్ వచ్చాయి, ఇప్పుడు కేవలం 52 ఛానల్స్ మాత్రం వస్తున్నాయి. మీరు త్వరితగా మీరు కూడా బాక్స్ వేసుకునే వెసులుబాటు ఉన్నది. అవి కాకుండా ఈ రోజున కొత్తగా ఈ రోజే ప్రారంభం ఈటీవీఆర్ ఫ్యామిలీలో నుంచి ఈటీవీ సినిమా, అంటే ఇందులో 24 గంటలు సినిమాలు వస్తాయి. పాత సినిమాలు బాగా ఎక్కువగా వస్తాయి. అలాగే ఈటీవీ ప్లస్ అంటే కామెడీ, అంటే జెమినీ కామెడీ ఎలా ఉందో అస్తమానం సీరియల్స్తో కూడిన కామెడీ, అలాగే సినిమాల్లో చూసిన కామెడీతో ఎంటర్టైన్మెంట్. మూడోది వచ్చి ఈటీవీ అభిరుచి, అంటే 24 గంటలు వంటల కార్యక్రమాలు, మీకు రకరకాల వంటల కార్యక్రమం నుంచి 24 గంటలు మంచి మంచి యాంకర్లతో వస్తుంది. అలాగే 4వ ఛానల్ ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించి ఈ ఛానల్ వారు చాలా మంచి కార్యక్రమాలు, యోగా, ఇవన్నీ ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఎన్ని ఇలాంటి ప్రోగ్రాంలన్నీ కవర్ అవుతాయి. మీరు టీవీ ముందు కూర్చొని మీరే మీ ఆరోగ్యాన్ని కాపాడుకుని 24 గంటల ఛానల్, ఈ 4 ఛానల్స్ ద్వారా కూడా సెటాప్ బాక్స్లో మాత్రమే వస్తాయి. ఈ 4 ఛానల్స్ మరి ఏ సెటాప్ బాక్స్లో కూడా రావు, కేవలం ఈ జంగారెడ్డి సిటీ కేబుల్ సెటాప్ బాక్స్లోనే వస్తాయి. కాబట్టి మీరు ఇది గమనించి ఈరోజు ఛానల్ ప్రారంభం. మీరు ఇంకా ఎంతమంది అయితే సెటాప్ బాక్స్ వేసుకోలేదు ఆ ఛానల్ని కోసం మీరు సెటాప్ బాక్స్ని తీసుకోవాలి. అలాగే హెచ్డీ ఛానల్స్ కోసం, అలాగే హెచ్డీ ఛానల్స్ ఈ రోజున 16, ఈ నవంబర్ నెలాఖరికి ఈ స్టార్ ప్యాకేజీలు ఉన్న స్పోర్ట్స్ ఛానల్స్, స్టార్ ప్లస్ ఇలాంటి అనేక ఛానల్స్ కూడా హెచ్డీ కావడం. అయితే హెచ్డీ ఛానల్లో వచ్చింది, మరి మామూలు హెచ్డీ బాక్స్లో వస్తుందంటే వస్తుంది, కానీ క్వాలిటీలో దీనికి దానికి కనీసం మీకు 200% క్వాలిటీ డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ బాక్స్ని తీసుకోవాలి. మీరు తర్వాత బాక్సులు అందించలేకపోతున్నారో అని మీరు మమ్మల్ని అపార్థం చేసుకోవద్దు. అలాగని చెప్పి వేరే ఛానల్లోకి వెళితే మీరు డబ్బులు వృధా చేసుకోవడం అవుతుంది తప్ప అవసరం తెలుసుకోండి. మీరు పక్క ఊర్లో ఎలా ఉంది, ఇతర బాక్సులు ఎలా పనిచేస్తున్నాయి, ఎంతవరకు మనకి వాళ్ళు జస్టిస్ చేస్తున్నారు, ఎన్ని ఛానల్స్ వస్తున్నాయి, వాటి క్వాలిటీ ఎలా ఉంది, వీళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు రేపు ప్రొద్దుట నిలబడగలరా, మన డబ్బులు ఏమైపోతాయి, వీళ్ళు మిగతా పాత వాళ్ళు అయితే 20 సంవత్సరాల నుంచి ఉంటున్నారు, మీకు కుటుంబ వ్యక్తులుగా తయారైనారు, ఇటువంటి వారికి మీరు దగ్గర బాక్స్ తీసుకుంటే డెఫినెట్గా మీకు వాళ్ళందరూ వెనకాల ఈ కంట్రోల్ రూమ్ తరపున మేనేజ్మెంట్ కూడా మీకు టెక్నికల్గా కానీ వాళ్ళకి అసిస్టెన్స్ ఇచ్చి మీకు పూర్తి క్వాలిటీతో కొన్న బాక్స్కి పూర్తి న్యాయంతో గ్యారంటీతో ఇవ్వగల ఏకైక సంస్థ జంగారెడ్డి సిటీ కేబుల్. మా నెట్వర్క్, మా ఆపరేటర్లు, పల్లెటూరు ఆపరేటర్లు అందరికీ నేను అండగా ఉంటాను. మీరు వాళ్ళని సపోర్ట్ చేయండి అని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. జంగారెడ్డి పట్టణంలోని గ్రంథాలయంలో గ్రంథాలయ వారోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి జాతీయ జెండాను ఆవిష్కరించి సరస్వతీదేవి చిత్రపటానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే బాలల దినోత్సవం సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి వైస్ చైర్మన్ అట్లూరి రామ్మోహన్ రావు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా చదరంగం పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ గ్రంథాలయాలు మనిషి జ్ఞానాన్ని పెంచుకునేందుకు ఎంతగానో ఉపయోగపడతాయని, పుస్తక పఠనాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని అభిలషించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రాజన్న సత్యనారాయణ, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఆర్జేఎన్ఎస్ వెంకటేశ్వరరావు, ఎండి మౌలా, ఎస్వి రమణ, బి పట్టాభిరామయ్య, తెప్పపట్ల రామకృష్ణ, గ్రంథాలయ అధికారి గద్దె సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా చదువుతో పాటు ఎన్నో రకాలుగా తెలుసుకోవాలి. వారు చదువు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో అన్నింటిలో కూడా ప్రాముఖ్యత చూపించాలి. ఈనాటి బాలలే రేపటి భావి పౌరులు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా చదువుకోవాలి, మంచిగా ఉండాలి, మంచి నడవడితోటి, మంచి ఆలోచనతోటి మంచిగా ముందడుగు వేస్తే వారి భవిష్యత్తు ఎన్నో రకాలుగా బాగుంటుంది. కాబట్టి వారి తల్లిదండ్రులు ఎలా ఆశిస్తారో, గురువులు ఎలా ఆశిస్తారో వారి ప్రకారంగానే మనం నడుచుకోవటం వల్ల మన భవిష్యత్తు కూడా ముందడుగులో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు చూస్తున్న మన ఎంతో స్థాయిలో ఉన్నారంటే వారు చదువును బట్టే కలెక్టర్లో ఉన్నవండి, డాక్టర్లో ఉన్నవండి, ఇంజనీర్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ స్థాయిలో ఉన్నారంటే ముందు చదువుతో పాటు మనం కూడా ఎన్నో రకాలుగా మంచి అభివృద్ధి కార్యక్రమంలో ముందంటూ ఉండాలి. వారి తల్లిదండ్రుల ఆశయాలు, గురువుల ఆశయాలు కూడా నెలకొల్పాలి. తర్వాత ఆ ఊరు పేరు కూడా తేవాలి. అదేవిధంగా ఈ వారం రోజులు కూడా వ్యక్తిగత పోటీలు, వ్యాసరచనలు, చదరంగం, చెస్ ఇవన్నీ కూడా కార్యక్రమంలో మీరు పాల్గొని
మంచి స్థాయిలో ఉండాలి. తర్వాత వారు మీరు తీసుకున్న ఏ సబ్జెక్ట్ అయితే తీసుకున్నారో వాటిలో కూడా వారు మంచిగా తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు అన్నీ కూడా ఏ పని చేస్తున్నారో దాని మీదే ఉండాలి తప్ప ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసి ఉండాలి, ఆత్మీయతగా ఉండాలి, సోదర భావనలతో మెలగాలి. మీరు మంచి భవిష్యత్తుగా ముందుకు వెళ్ళాలంటే మీరు మంచిగానే ముందుకెళ్తేనే మంచి స్థాయిలో ఉంటారని. జంగారెడ్డి మండలం లక్వారం గ్రామంలోని గ్రంథాలయంలో 48వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కొదమ మేరీ సరోజిని చేతుల మీదుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడుతూ పుస్తక పఠనం ద్వారా మనిషి మేధస్సు పెరుగుతుందని, మంచి పుస్తకాలు చదవడం ద్వారా మంచి జ్ఞానాన్ని పొందుతామని, తద్వారా మంచి సమాజాభివృద్ధికి అవకాశం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జి మల్లికార్జునాచార్యులు, ఎస్ కనకారావు, చిక్కాల ఆంజనేయులు, కర్పూరం వెంకన్నబాబు, ముల్లపూడి భీమరాజు, విజ్జు కృష్ణమూర్తి, కంబపు రామిరెడ్డి, పటాన హజ్గిరవల్లి, పాతూరి ప్రసాద్, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సమైక్య పశ్చిమ గోదావరి జిల్లా మహాసభ శనివారం జంగారెడ్డిలో జరిగింది. రోటరీ క్లబ్ హాల్లో జరిగిన ఈ మహాసభలో అఖిల భారత రైతు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు మర్రెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ గ్రామాన వ్యవసాయ కార్మిక సంఘాన్ని నిర్మించాలని, ఆ వర్గంలోని నిద్రాణమై ఉన్న చైతన్యాన్ని మేల్కొల్పాలని సమైక్య శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మహాసభలో ఏఐఏడబ్ల్యూఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి కాటం నాగభూషణం, సంఘం జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి పత్తిపాటి ప్రభుదాసు, ఏఐసిటియు జిల్లా కమిటీ కో కన్వీనర్ రామిశెట్టి రాము, రైతు సంఘం జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి పెనుమ చప్పలరాజు, గురుగుబిల్లి రాంబాబు తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. నూతన కమిటీ అధ్యక్షుడిగా గురుగుబిల్లి రాంబాబు, ప్రధాన కార్యదర్శిగా ప్రభుదాస్, సభ్యులుగా గుదే చందారావు, కొరపాటి లక్ష్మణరావు, బొక్క నారాయణ, కోశాధికారిగా నాయుడు పూతరాజు ఎన్నికయ్యారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పలు విద్యా సంస్థల్లో శనివారం ఘనంగా జరిగిన పాలనా దినోత్సవ వేడుకలు. జంగారెడ్డిగూడెం లక్వారం గ్రంథాలయాల్లో ప్రారంభమైన గ్రంథాలయ వారోత్సవాలు. జంగారెడ్డిగూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యవర్గ సమావేశం. ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చ. పెరుగుతున్న కొత్త తెలుగు ఛానల్స్, సెటప్ బాక్సులు ఉన్నవారికి సౌలభ్యం ఉంటుందన్న సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.